Welcome to KV Tutorials. Last video we covered around 50 questions. Okay. In this video we are going to discuss in between 15 to 100 aptitude and reasoning questions. Okay. Today's video first question 51. If the surface area of the sphere is 1144 centimeter square, find the diameter. Okay. First sphere area formula ఏంటంటే జనరల్ సర్కిల్ ఏరియా ఫార్ములా పై r స్క్వేర్. ఓకే. స్పియర్ వచ్చేసి 4 పై r స్క్వేర్. ఓకే. డయామీటర్ అడిగింది కాబట్టి diameter is equal to 2 times radius. ఇది జనరల్ ఫండమెంటల్ ఫార్ములా. సో r is equal to ఏమవుతుంది d/2 అవుతుంది. అంటే ఈ r ప్లేస్లో ఏం రాస్తున్నా d/2 హోల్ స్క్వేర్ అంటే d²/4 అవుతుంది. ఓకే. d²/4 అంటే ఈ 4కి ఈ 4 క్యాన్సిల్. దట్ మీన్స్ πd² is equal to 1144. ఓకే. క్లియర్. 1144. π మీన్స్ 22/7. 22/7. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 11 2ల 22. ఓకే. 11 1ల 11, 11 4ల 44, 0. ఓకే. సో ఇప్పుడు ఫర్దర్గా సింప్లిఫై చేసినప్పుడు 2 ఉంది కదా, 2 ఇంటూ 2 5ల 10, 52. 52 ఇంటూ 7. 52 ఇంటూ 7 దేని ఈక్వల్ టు అవుతుంది? d² is equal to అవుతుంది. ఓకే. d² is equal to 52 ఇంటూ 2 అంటే d is equal to square root of 52 ఇంటూ 7. 52ని ఏమని రాసుకోవచ్చు మనం? 4 ఇంటూ 4 ముళ్ళ 12, 13 4 52. ఓకే. సో ఇప్పుడు 4 అని రాసుకోవచ్చు, 2² అని రాసుకోవచ్చు కాబట్టి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 2 ఇంటూ 13 ఏళ్ళ 7 3 21, 7 1 7 2 91. డి వాల్యూ ఎంత? 2√91. ఓకే. 9² 9 9 81, నాట్ 90. ఓకే. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 2√91. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 53 చూడండి. ABCDEF live in a 6 different floors of the same building. The lowest floor in the building is number 1. Okay. Least ఉంది 1, 2, 3, 4, 5, 6. Okay. Continuation చూడండి. B lives in immediate above C. Immediate to above C. C పైన B అనేవాడు నివసిస్తుంది. C lives an even number floor but not on the topmost floor. ఓకే. 6లో లేదు, మిగిలిన ఏముంది 2లో కానీ either 2 or 4. ఓకే. సో చూడండి నెక్స్ట్ ఏమన్నాడు? ఓన్లీ 3 people లైవ్ బిట్వీన్ B and D. ఫర్ ఎగ్జాంపుల్ B and D అన్నాడు కాబట్టి 1 2 3 D. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంతమంది అయ్యారు? వీళ్ళు 1 2 3 3 6 సరిపోయింది. కాకపోతే D lives on even number floor but not on the topmost floor అన్నప్పుడు ఒకవేళ ఇది సెకండ్ ప్లేస్ అనుకుంటే ఇక్కడ ఒకటి ఉంటుంది కాబట్టి ఇవి 3 6 7 అవుతున్నాయి. కాబట్టి మనకు వచ్చింది 6. సో ఈ C అనేవాడిని 4th ప్లేస్లో ఉంచామనుకోండి. అప్పుడు చూడండి 4th ప్లేస్లో ఉన్నప్పుడు చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం డైరెక్ట్. 4th ప్లేస్లో C పైన B. నెక్స్ట్ చూడండి కంటిన్యూషన్ ఏమన్నాడు? ఓన్లీ 3 people లైవ్ బిట్వీన్ B and D. Bకి Dకి 3 people అంటే 1 2 3. ఓకే. సో ఇక్కడ D అనేవాడు వచ్చిండు. నెక్స్ట్ A లీవ్స్ ఇమీడియట్లీ ఎబో F. ఇమీడియట్లీ ఎబో F పై ఒక్క నిమిషం 3 people అన్నాడు కాబట్టి 1 2 3 అంటే D అనేవాడు ఇక్కడికి వస్తాడు. సారీ. ఓకే. ఇది ఇక్కడ కాదు. A లీవ్స్ ఇమీడియట్లీ ఎబో F అంటే ఇక్కడ A ఉంటే ఇమీడియట్లీ ఎబో F అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఓకే. రిమైనింగ్ వాడు ఇక్కడ 6th ప్లేస్లో ఉంటాడు. ఓకే. హూ లీవ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 4. 4లో ఎవడు ఉంటున్నాడు అని అడిగింది. ఫ్లోర్లో ఎవడు ఉంటాడు? 1 2 3 4. ఫ్లోర్లో C అనేవాడు వస్తున్నాడు. సో ఇక్కడ ఆప్షన్ ఏ అని ఇచ్చిండు. ఓకే. క్రాస్ చెక్ దిస్ వన్ అండ్ కామెంట్ యువర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. త్రిభుజ వైశాల్యం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 81 సెంటీమీటర్ స్క్వేర్ అనేది దాని భూమి బేస్ అనేది ఎత్తుకి రెట్టింపు, హైట్కి 2 times ఉంటుంది. భూమి అనేది ఎత్తుకి రెట్టింపు అంటే చూడండి ఫార్ములా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏరియా అనేది మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎత్తు భూమి వచ్చేటట్టు ఫార్ములా తోటి ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏముంటుంది మన ఫార్ములా? జనరల్ ఫార్ములా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. అంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఇది కూడా ఒక ఫార్ములా. ఇది దీని ఏమంటారు? ఇట్ ఈస్ లైక్ పర్పెండిక్యులర్. అంటే ఈ ఫార్మేట్లో ఒక నిమిషం ఈ ఫార్మేట్లో ఉందనుకోండి, ఇక్కడ హైట్ ఇచ్చిండు అనుకోండి, సో ఇది బేస్ అనుకోండి. సో ఈ విధంగా ఉన్న ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా. అంటే
బేస్డ్ ఆన్ అంటే అందులో రకాలు ఉంటాయి, సమబాహు త్రిభుజం, సమలంబ త్రిభుజం, అంటే విషమబాహు త్రిభుజం, సంథింగ్ ఎల్స్ అట్లా ఉంటాయి అనమాట. సో దాని ప్రకారం ఫార్ములా అనేది చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఈ రెండు కలిసి ఉన్న ఫార్ములా బేస్ హైట్ ఉన్నది హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఏమి ఇచ్చిండు, ఏరియా 81 ఇచ్చిండు. మనం ఏం అడిగిండు, హైట్ అడిగిండు. హైట్ అంటే ఏంటిది మనకి బేస్ బై 2, అంటే బేస్ ప్లేస్లో నేను హైట్ ఈజ్ ఈక్వల్ టు బేస్ బై 2 అంటే మనకు బేస్ ఫార్మేట్లో వస్తుంది. బేస్ ఈజ్ ఈక్వల్ 2h అంటే ఈ బేస్ ప్లేస్లో నేను 2h రాస్తున్నాను. ఓకే, 2h రాస్తే 2కు 2 క్యాన్సిల్ అయిపోతుంది, h ఇంటూ h స్క్వేర్ అవుతుంది. ఓకే, h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 అంటే ఏం రాసుకోవచ్చు, 9 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో స్క్వేర్కి ఈజ్ ఈక్వల్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోతే h ఈజ్ ఈక్వల్ టు 9, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ అన్ ఎగ్జామినేషన్ రోమన్ స్కోర్డ్ మోర్ మార్క్స్ దాన్ ప్రిన్స్, అంటే ప్రిన్స్ కన్నా రామన్ ఎక్కువ మార్క్స్. నెక్స్ట్ రాబిన్ స్కోర్డ్ లెస్ మార్క్స్ దాన్ కేశవ్ అండ్ దీపక్, కేశవ్ దీపక్ కన్నా తక్కువ రాబిన్ స్కోర్ చేసిండు. ఓకే, వీడు రాబిను, తను రామన్. ఓకే, నెక్స్ట్ అభిషేక్ స్కోర్డ్ మోర్ మార్క్స్ దాన్ దీపక్, ఈ దీపక్ గాడి కన్నా అభిషేక్ అనేవాడు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసిండు. ఓకే, బట్ లెస్ దాన్ ద ప్రిన్స్, ప్రిన్స్ కన్నా తక్కువ, ప్రిన్స్ అనేవాడు. ఓకే, దీపక్ స్కోర్డ్ మోర్ మార్క్స్ దాన్ కేశవ్, ఒక నిమిషం. ఓకే, దీపక్ స్కోర్డ్ మోర్ మార్క్స్ దాన్ కేశవ్ అంటే దీపక్ అనే అతను మోర్ మార్క్స్ దాన్ కేశవ్ అంటే, సో కేశవ్ అనే అతను దీపక్ కింద వస్తాడు, ఇక్కడ రాడు. ఓకే, ఇంతవరకు క్లియర్. సో ఇప్పుడు ఆర్ అనేవాడు పైన ఉంటాడు, ఆర్ కింద పి ఉంటాడు. చూడండి ఇక్కడ రాస్తున్నా, పి ఆల్రెడీ వచ్చింది కాబట్టి పి తర్వాత ఏ, తర్వాత డి దీపక్, కే, లాస్ట్ రాబిన్. రాబిన్ అయిన ఐదును ఆర్ఓ అంటే రాబిన్. ఓకే, సో ఇది ఫైనల్ సీక్వెన్స్ అనమాట. క్వశ్చన్ ఏమడిగాను, హూ స్కోర్డ్ ద థర్డ్ హైయెస్ట్. థర్డ్ హైయెస్ట్ వాడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏ అనేవాడు. ఏ అంటే ఏం తీసుకున్నాం మనం, ఐ థింక్ ఏ అంటే ఏం తీసుకున్నాం, అభిషేక్. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి అభిషేక్, ఏ అంటే అభిషేక్, ఆప్షన్ 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 56 చూడండి. 2.6ని అంటే లైక్ ఫ్రాక్షన్లో తెలుపు అన్నాడు. 2.6 మనం ఏం రాసుకుంటాం, 26 మైనస్ 2 బై 9. ఓకే, 26 మైనస్ 2 అంటే ఎంత, 24 బై 9. 24 బై 9 అంటే 3 3s. ఓకే, 3 8s, 8 బై 3, ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. ఒక పాల వ్యాపారి లీటర్ 60 రూపాయలకు విక్రయిస్తే 2000 నష్టం, అదే 60 రూపాయలకు విక్రయిస్తే 1500 లాభం, అంటే ఈ నష్టం మీద లాభం వస్తుంది. చూడండి, ఇప్పుడు 50 రూపాయలు లీటర్ అనేది మనకి ఎన్ని లీటర్లో తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, ఈ అమ్మితే దీంట్లో వచ్చే మనకి ఎంత వస్తుంది, సో 2000 నష్టపోతాడు, అంటే ఈ 2000 మనం యాడ్ చేసినాం అనుకోండి, ఏమవుతుంది, లాభం లేదు నష్టం లేదు. ఓకే, అదేవిధంగా 60 రూపాయలకి సేమ్ ఎక్స్ పాలను అమ్మినప్పుడు, ఎక్స్ లీటర్లు అమ్మినప్పుడు 1500 లాభం వస్తుంది. ఆ లాభాన్ని తీసేద్దాం, అప్పుడేముంటుంది, లాభం ఉండదు నష్టం ఉండదు. ఇక్కడ నథింగ్ బట్ కాస్ట్ ప్రైజ్ని ఈక్వల్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఏమో నష్టం వచ్చింది కాబట్టి యాడ్ చేసినా, ఇక్కడ లాభం వచ్చింది కాబట్టి మైనస్ చేసినా. సో ఇప్పుడు అతనికి లాభం కానీ నష్టం కానీ ఉండదు. సో ఇక్కడ చూడండి, ఈ మైనస్ 1500 ఈక్వల్ అవతలకి వస్తే ప్లస్ 1500 అవుతుంది, ఈ ప్లస్ 50 ఈక్వల్ అవతలకి మైనస్ 50 అవుతుంది. సో ఓవరాల్గా 10x. ఓకే, 60x మైనస్ 50x అంటే 10x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3500, 3500. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 3500 బై 10 అంటే 0 0 క్యాన్సిల్ అయితే x ఈక్వల్ 350, ఆప్షన్ 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. సో ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంటుంది, అదేవిధంగా ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంటుంది. సో 12కు ఉన్న రిలేషన్ ఏంటిదని అడిగాను. సో చూడండి, ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి, 7కి 40కి రిలేషన్ 7 49, అంటే యావరేజ్ చెప్తుంది, 49 మైనస్ 9, 9 9 81, 80 అంటే చాలా డిఫరెన్స్ వస్తుంది కాబట్టి, సో మనం ఏం చేద్దాం, 7 టేబుల్లో 40 ఎప్పుడు వస్తుంది, 7 5 35, అంటే మల్టిప్లై బై 5 ప్లస్ యాడ్ 5. ఓకే, నెక్స్ట్ అది కూడా సాటిస్ఫై అయితే అప్పుడు చూద్దాం. 950 అంటే 9 ఇంటూ 5, 9 5 45 ప్లస్ 5 సరిపోయింది. ఓకే, నెక్స్ట్ కూడా అదే లాజిక్ ఫాలో అవుతుంది. 12 5 60 ప్లస్ 5, 60 ప్లస్ 5 ఎంత 65, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
క్వశ్చన్ నెంబర్ 64 చూడండి. హౌ మెనీ సచ్ ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ ప్రైమ్ నెంబర్? ముందర ఒక ప్రైమ్ నెంబర్ ఉండాలి, తర్వాత ఆడ్ నెంబర్ ఉండాలి, ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్ ఉండాలి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం? ఫస్ట్ ప్రైమ్ నెంబర్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఈవెన్ ప్రైమ్ 2. తర్వాత మధ్యలో ఏమి ఉండాలి? ఆడ్ నెంబర్ ఉండాలి. సో ఇక్కడ సింబల్ ఉంది, ఇక్కడ కూడా సింబల్ ఉంది. ఓకే, ప్రైమ్ నెంబర్ 7 కాకపోతే ఈవెన్ ఉంది, మనకు ఆడ్ నెంబర్ కావాలి. ఓకే, నెక్స్ట్ 5 3 ప్రైమ్ నెంబర్, ఆడ్ నెంబర్, సింబల్. ఇంతవరకు క్లియర్, ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్, ఆడ్ నెంబర్, సింబల్. ప్రైమ్ నెంబర్, ఆడ్ నెంబర్, సింబల్. సో ఇక్కడ వస్తుంది మనకి ప్రైమ్ నెంబర్, ఆడ్ నెంబర్, సింబల్. ప్రైమ్ నెంబర్, ఆడ్ నెంబర్, సింబల్ వచ్చేసి చూడండి. సో చూడండి ఇక్కడే ప్రైమ్ నెంబర్. ఓకే, ఎంటైర్ సిరీస్ ఐఎమ్ గెటింగ్ ఓన్లీ 1. ఓకే, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65 చూడండి. సో వీటికి రిలేషన్ ఉంటుంది. సేమ్ రిలేషన్ తోటి ఉన్న అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లో ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆ రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. L అంటే 12, H అంటే 8. ఎంత తగ్గింది? -4 తగ్గింది. ఓకే, 8 - 4 4, ఇక్కడ కూడా -4 అయింది. ఫస్ట్ లెటర్ -4. సెకండ్ లెటర్ J అంటే 10, F అంటే 6, -4 అయింది. 6 - 4 2 అయింది. సో ఈచ్ లెటర్ -4 అయింది. డైరెక్ట్ ఆప్షన్స్ క్రాస్ చెక్ చేద్దాం. 26 -4 చేస్తే 22 కావాలి, ఫస్ట్ ఆప్షన్ కాదు. U అంటే 21, 21 నుంచి -4 చేస్తే Q. ఓకే, సాటిస్ఫైడ్. Q అంటే 17 కదా, 17 - 4 13, 13 అంటే M, సాటిస్ఫైడ్. S అంటే ఎంత? 19, 19 - 3 15, సారీ అంతే కదా, 19 - 4. నెక్స్ట్ వచ్చేసి 15 - 4 11. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సో లాజిక్ అనేది ఈచ్ లెటర్ -4 అయింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 67 చూడండి. ఫస్ట్ బ్రాకెట్లు ఉన్నది ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత రిమైనింగ్ చేయాలి. బ్రాకెట్లో కూడా డివిజన్ ఉన్నది చేయాలి. ఓకే, 9/3. 9/3 అంటే ఈ వాల్యూ అంత ఎంత? -3. బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ చేయాలి. 16 6 ఎంత? 96. 96 - 3 93 ప్లస్ ఈ 17 - 12 అంటే ఎంత వస్తుంది? 6 వస్తుంది. అంతేనా? ఎడిట్ నుంచి 2 తీసేస్తే 5 వస్తుంది. 93 5 98, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ మార్క్ ఉన్న భర్తీ చేసే సంఖ్యను ఎంచుకోండి అన్నాడు. 1 9 ఎంత యాడ్ చేసిండు? 8 యాడ్ చేసిండు. ఓకే, 9 22 ఎంత యాడ్ చేసిండు? 13 యాడ్ చేసిండు. అంతే కదా. సో 22 32 అంటే ఎంత యాడ్ చేసిండు? 10. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 32 47 అంటే ఇది 5 15 యాడ్ చేసిండు. సో ఇక్కడ చూడండి. ఓకే, సో డిఫరెన్స్ వీటి వరకు చూద్దాం. 8కి 13కి డిఫరెన్స్ ఎంత ఉంది? +5. ఓకే, 10కి 13కి -3. ఓకే, 10కి 15కి 5. సో ఇంతవరకు వచ్చింది కదా. సో దీన్ని లీవ్ చేసేయండి. 76 90కి డిఫరెన్స్ చూడండి. అంటే ఓకే చూడండి, ఫస్ట్ డిఫరెన్స్ చూడండి. 76 96 అంటే 14 ఉంది కదా. ఓకే, నెక్స్ట్ 90కి 109కి డిఫరెన్స్ ఎంత ఉంది? 10 29 ఉంది, సారీ 91. సో ఇక్కడ కూడా ఏమైంది? +5 అయింది. సో మనం సీక్వెన్స్ చూసినట్లయితే +5 -3. ఓకే, +5 -3. ఓకే, సో ఇన్ దట్ కేస్ 15 - 3 ఎంత రావాలి మనకి? 12 రావాలి. ఓకే, ఈ 12 తీసుకొచ్చి 47కి యాడ్ చేయండి. 12 తీసుకొచ్చి 47కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 7 2 9 4 1 5 59, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69 చూడండి. ఇక్కడ ఏం అడిగిండు? ఇఫ్ ద నెంబర్స్ గివెన్ బిలో ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ విచ్ ఈజ్ 5th ఫ్రమ్ ద రైట్ అండ్ ద నెంబర్ విచ్ ఈజ్ 4th ఫ్రమ్ ద లెఫ్ట్? 4th ఫ్రమ్ ద లెఫ్ట్ 1 2 3 4 182. నెక్స్ట్ 5th ఫ్రమ్ ద రైట్ 1 2 3 4 5 285. డిఫరెన్స్ చూడండి, అంతే కదా. 5th ఫ్రమ్ రైట్
రైట్ నుంచి 5th, లెఫ్ట్ నుంచి 4th. సో ఈ రెండింటి డిఫరెన్స్ అడిగింది, అంతేనా? వెయిట్ ఏ మూమెంట్. ఇక్కడ ఫస్ట్ లైన్ స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ ద నెంబర్స్ గివెన్ బిలో ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, అంటే దట్ మీన్స్ నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ అరేంజ్ చేసింది అనుకున్నా. సో కాదు, మనల్ని అరేంజ్ చేయమంటుండు. సో మనల్ని అరేంజ్ చేసినప్పుడు చూడండి, ఫస్ట్ ఏం వస్తుంది, 182 వస్తుంది. ఒక నిమిషం, ఏ ఫార్మేట్లో అరేంజ్ చేయమన్నాడు? డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు కాబట్టి హైయెస్ట్ నెంబర్ ఏంటిది? హైయెస్ట్ నెంబర్ 323 అంటే 2 డిజిట్స్ రాస్తుంది చూడండి. నెక్స్ట్ 285, ఓకే. నెక్స్ట్ 26, నెక్స్ట్ 217, ఓకే. నెక్స్ట్ 202. ఇంతవరకు క్లియర్. సో రిమైనింగ్ ఏముంది? 186, నెక్స్ట్ 182, ఈ రెండింటికంటే ముందు 119 ఉంది ఒకటి. సో ఓవరాల్ మనకి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5. సో చూడండి, వీటిని డిసెండింగ్ ఆర్డర్లో రాసినప్పుడు సీక్వెన్స్ ఇది వస్తుంది. సో మనం ఓవరాల్గా ఏమడిగిండు? 4th నుంచి లెఫ్ట్, అంటే ఫోర్త్ నుంచి లెఫ్ట్ వచ్చేసి 32 31 28 266 అనేది 4th నుంచి లెఫ్ట్ అవుతుంది, ఓకే. 5th ఫ్రమ్ ద రైట్ అంటే 18 18 19 20 21 ఈజ్ నథింగ్ బట్ 21 ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ అడిగింది. సో 266 నుంచి 217 తీసేసినాం అనుకోండి, ఎంత వస్తుంది? 9. 5 నుంచి 1 పోతే 4, 49, ఓకే. ఇదంతా డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత 5th రైట్ సైడ్ నుంచి 4th లెఫ్ట్ సైడ్ నుంచి డిఫరెన్స్ చేస్తే మనకు 49 వచ్చింది, ఓకే. ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 70 చూడండి. ఇక్కడ ఒక సీక్వెన్స్ అంటే వర్డ్స్ ఇచ్చిండు. క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే, ఇఫ్ ఈచ్ ఆఫ్ ద వర్డ్స్ ఈచ్ లెటర్ చేంజ్ టు ఇమీడియట్ ప్రీవియస్ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, హౌ మెనీ వర్డ్స్ దస్ ఫార్మ్డ్ విల్ హ్యావ్ అట్లీస్ట్ 1 ఓవెల్ ఉండాలంట, ఓకే. చూడండి, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిండు. ప్రీవియస్ నెంబర్ అంటే ఏ అనేది జెడ్గా చేంజ్ కావాలి, అంతే కదా. జెడ్ అంటే లైక్ ఏకి ముందు అనేది ఏంటిది? జెడ్. అట్లా ప్రీవియస్ లెటర్ అన్నాడు. సో అట్లా ప్రీవియస్ లెటర్ అనేది చూసుకున్నట్లయితే డైరెక్ట్ మనం నెంబర్ రాసుకుంటూ పోదాం. మనకు ఓవెల్స్ అంటే ఏంటిది? ఏఈ ఏ ఎక్కడ ఉంటుంది? 1. ఈ అంటే ఎంత? 5. ఐ అంటే ఎంత? 9. ఏఈఐఓ. ఓ అంటే ఎంత? 15. యు అంటే ఎంత? 21. సో వీటిలలో ఏ నెంబర్ వచ్చినా అక్కడ ఓవెల్ ఉన్నట్టే. వాడు ఏమడిగిండు? అట్లీస్ట్ 1 ఓవెల్. హౌ మెనీ వర్డ్స్? ఈ 5 వర్డ్స్లో అట్లీస్ట్ 1 ఓవెల్ ఉన్న వర్డ్స్ ఎన్ని ఉన్నాయని అడిగిండు, ఓకే. చూడండి, ఎం అంటే 13, ప్రీవియస్ 12, మనకు 12 ఓవెలా? కాదు. ఏకి ఓవెల్ 26, ఏకి ప్రీవియస్ 26, వైకి 24 ఓవెలా? కాదు. సో దీంట్లో ఒక్కటి కూడా లేదు, ఓకే. నెక్స్ట్ జేకి ముందు 9 అంటే ఏంటిది? ఓవెల్ ఉంది 9. సో రిమైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ 1 అన్నాడు. 1 ఉండొచ్చు, ఒకటి కన్నా ఎక్కువ ఉండొచ్చు. సో 1. నెక్స్ట్ టీ ఉంది. టీ అంటే 20, ప్రీవియస్ 19. ఏబిసిడిఈకి ముందు 4, సో అది కూడా కాదు. ఎన్ అంటే 14కు ముందు 13, ఎం. సో ఇందులో లేదు. సో ఫస్ట్ దాంట్లో కూడా లేదు. సో చూడండి, ఎఫ్ అంటే 6, ముందు 5 అంటుందా? ఈ, ఓకే, ఇందులో ఉంది. నెక్స్ట్ సిఎన్లో బి, ఏ అంటే జెడ్, ఎన్ అంటే ఎం, అంటే 13 ఉందా? ఇందులో లేదు. సో ఓన్లీ 2 వర్డ్స్లోనే ఓవెల్స్ ఉన్నాయి. ఆప్షన్ 4, ఓకే. క్వశ్చన్ నెంబర్ 71 చూడండి. రాజా ఈజ్ ద ఫాదర్ ఆఫ్ విక్రమ్. రాజా ఈజ్ నో 13 టైమ్స్ ఓల్డ్ యాజ్ విక్రమ్. అంటే ఇప్పుడు రాజా అనే అతను ఈ విక్రమ్కి 13 టైమ్స్ ఉండే ఏజ్లో, ఓకే. ఆఫ్టర్ 10 years రాజాస్ ఏజ్ విల్ బి 3 times then the age of the Vikram. Find the age in years of the Vikram. సో చూడండి, ఆఫ్టర్ 10 years అన్నాడు కాబట్టి R+10, ఓకే. అదేవిధంగా ఇతను కూడా 10 years అవుతాడు కాబట్టి బ్యాలెన్స్ అనేది ఇద్దరికి 10 years అయిన తర్వాత, ఒక నిమిషం. సో నో నీడ్ టు టేక్ 13 అనమాట. ఇది అదొక రిలేషన్, ఇదొక రిలేషన్. సో 10 years తర్వాత ఎట్లుంటుంది రిలేషన్ అంటే 3 times అన్నాడు కాబట్టి ఇక్కడ 3 పెట్టుకుంటే సరిపోతుంది. ఇదొక రిలేషన్. ఏం అడిగిండు?
ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద విక్రమ్ వి కావాలి మనకి. ఓకే, వి అంటే ఆర్ ప్లేస్లో వి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మల్టిప్లై చేయండి, ఏమవుతుంది 3v + 30. ఇంతవరకు క్లియర్. 3v + 30 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ 10. ఈ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ తర్వాత -10 అవుతుంది. 30 - 10 ఎంత 20. ఇక్కడ డైరెక్ట్ 20 రాసేస్తున్నా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు 13v అని రాసుకోవచ్చు. 13v ఈజ్ రాసుకున్నప్పుడు ఈ +3v అనేది ఈజ్ ఈక్వల్ పోతే 10v అవుతుంది. 10v ఈజ్ ఈక్వల్ టు ఎంత 20. ఓకే, 10v ఈజ్ ఈక్వల్ టు 20 అంటే v ఈజ్ ఈక్వల్ టు 2. v ఈజ్ ఈక్వల్ టు 2. v అంటే ఏంటిది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ విక్రమ్. ఆప్షన్ 4. సో చూడండి, ఇక్కడ 3 వేర్వేరు ప్రధాన సంఖ్యల మొత్తం 40 ఇచ్చిండు. అంటే ఆ ప్రధాన సంఖ్యలు మస్ట్ బి లెస్ దాన్ 40. ఓకే, సో చూడండి, సో 40ని ఇక్కడనే స్ప్లిట్ చేద్దాం 3 ప్రైమ్ నెంబర్స్ వచ్చేటట్టు. ఓకే, సో చూడండి, నియర్ బై ఏముంటుందో చూద్దాం. ఫస్ట్ 31 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ 7, అంతే కదా. 31, 7, 38 అంటే 2 అనేది ఈవెన్ ప్రైమ్. ఇది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ 31, 7, 38 to 40. నెక్స్ట్ ఏమున్నాయి 31 ప్రైమ్ తర్వాత ఏమంటే 33 11లో పోతుంది, 35 పోతుంది, 37 పోతుంది. 37 అనేది ప్రైమ్ నెంబర్, 39 కాదు. 37 అంటే ఇప్పుడు 40కి ఎంత రావాలి 3 రావాలి. 3 అంటే ఇప్పుడు 2 పెట్టుకుని ఇక్కడ 0 అవుతుంది. ప్రైమ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఇది వర్కౌట్ కాదు. ఓకే, చూడండి, నెక్స్ట్ 31 వరకు వచ్చింది కదా. నెక్స్ట్ ఏమన్నా అంటే నియర్ బై ఉన్నాయని చూద్దాం. 20 మీద చూద్దాం. నెంబర్ 20 మీద చూసినట్లయితే ఏముంటుంది మనకి 29. 29 అంటే ఇప్పుడు 40 కావాలంటే ఎంత కావాలి 11 కావాలి. డైరెక్ట్ 11 తీసుకున్నాం అనుకోండి, ఇంకోటి 0 అవుతుంది, అది ప్రైమ్ నెంబర్ కాదు. సో 29 కదా, ఇంకెంత కావాలి మనకి 11 కావాలి. 11 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 9 కూడా కాదు కాబట్టి 7 తీసుకున్నాం అనుకోండి. 29, 7 ఎంత అవుతుంది 36. 4 తీసుకుంటే 4 అనే ప్రైమ్ నెంబర్ కాదు, 29 కూడా వర్కౌట్ కాదు. సో నెక్స్ట్ దానికి 29 తర్వాత ఏముంది 27 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ ఏముంటుంది ప్రైమ్ నెంబర్ 26 కాదు, 25 కాదు, 24 కాదు, 23. ఓకే, 23 అంటే ఇంకెంత కావాలి ప్రైమ్ నెంబర్కి 13 కావాలి, 17 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 13 తీసుకున్నా, ఎంత అవుతుంది 3, 3, 6, 2, 1, 3, 36 అంటే 4 అవుతుంది. సో 4 అనే ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇది కూడా వర్కౌట్ కాదు. సో ఓవరాల్గా మనకి పాసిబిలిటీ ఏముంది, ఇది ఒకటే కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో డైరెక్ట్ దీన్ని మల్టిపుల్ చేద్దాం. ఎంత వస్తుంది 7 14. ఓకే, సో 14 తోటి మల్టిప్లై చేసినప్పుడు 4 ఓట్ల 4, 4 మూల 12, 1 1 1 3. సో ఓవరాల్ ఎంత వస్తుంది మనకి 4 3 4 434. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 74 చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ద క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ అన్నాడు. సో చూడండి, ఇది తీసుకోవడానికి క్లోజెస్ట్గా తీసుకుందాం మనం. సో 29.99ని 30 అనుకుందాం. ఓకే, ప్లస్ 15.01ని 15 అనుకుందాం. ప్లస్ ఈ రెండింటికి మల్టిపుల్ కదండి. సో ఈ రెండింటికి మల్టిపుల్ కాబట్టి ఇది 50, ఇది 15 అనుకుందాం. జస్ట్ అజంప్షన్ అంతే. లేకుంటే వీటిని ఎట్లా కూడా రాసుకుంటారండి. వీటికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఏమని, ఇట్ ఈస్ లైక్ 44.99 ఉంది కదా, 45 - 0.01 ఇది ఒక ఫార్మేట్. దీన్ని 44.99 రాసుకుంటారు. అదేవిధంగా 15.1 ఏం రాసుకుంటారు 15 + 0.1 ఈ విధంగా రాసుకొని చేసుకునే అదొక విధానం ఉంటుంది. ఓకే, సో అట్లనే వీటిని కూడా స్ప్లిట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అంత లాంగ్ లెంతీ కాకుండా డైరెక్ట్ ఇక్కడ మనం చూద్దాము ఏమొస్తుందో మనకు ఆన్సర్. 44 × 15 చూడండి. సో అప్రాక్సిమేట్ వాల్యూ ఇక్కడ 45, ఇక్కడ వచ్చేసి 15 తీసుకోండి. 45 × 15 తీసుకున్నప్పుడు 45 × 10 450. ఓకే, ఇంకెంత ఎన్ని టైమ్స్ చేయాలి 5 టైమ్స్ చేయాలి. 45 × 5 45 × 5 చేసినప్పుడు 5 5 25. ఓకే, 5 4 20, అవి ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి 22. సో ఓవరాల్గా ఎంత వస్తుంది, ఇది 5, ఇది 7, ఇది 6, 675. 675కి నా 45 యాడ్ చేయండి. 675కి 45 యాడ్ చేస్తే 5 5 10. ఓకే, 7 1 8 8 4 12, 6 1 7 720. అప్రాక్సిమేట్గా 720. ఆప్షన్ 4. ఓకే,
క్వశ్చన్ నెంబర్ 75 చూడండి. ఒక లాంగ్వేజ్లో వీటిని ఇట్లా రాసుకున్నారు, అదేవిధంగా ఈ కోడ్ని ఇట్లా రాశారు, అదేవిధంగా బిఎల్ఏఆర్ని ఈ విధంగా రాస్తారు అని అడిగింది. సో చూడండి, ఇందులో బీని ఏమనగా రాసిండు 5 అని రాసిండు. సో ఇందులో బీని కూడా మనం 5 అని రాద్దాం. ఎందుకు అంటే ఇందులో ఇచ్చిన పదాలన్నీ ఈ కోడ్లో ఉన్నాయి కాబట్టి నో నీడ్ టు ఫర్దర్గా మనం ఏం చేయాల్సిన లేదు, వాటిని ఫైండ్ అవుట్ చేసి రాస్తే అయిపోతుంది. ఎల్ ఇచ్చిండు, ఎల్కి ఏముంది 3 ఉంది. ఓకే, నెక్స్ట్ ఏముంది ఏ ఇచ్చిండు, ఏ ఇందులో ఉంది, ఇందులో ఉంది లాస్ట్ది అంటే 9, 5 3 9, 5 3 9, 5 3 9, ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ 3. ఓకే, క్వశ్చన్ నెంబర్ 80 చూడండి. ఏమి ఇచ్చిండు, ఇదొక ఈక్వేషన్ ఇచ్చిండు, ఇదొక ఈక్వేషన్ ఇచ్చిండు, ఇదొక ఈక్వేషన్ ఇచ్చిండు, 3 ఈక్వేషన్లు ఇచ్చి మొత్తం ఎంత అని అడిగింది. సో మనం సమ్ చేయాలి ఇప్పుడు సింపుల్గా. ఫస్ట్ లెటర్ తీసుకోండి, 7xy, ఇక్కడ ఉంది 7xy. ఓకే, ఈ ఈక్వేషన్లో ఇంకెక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది -7xy, ఇక్కడ -2xy. సో ఇది ఎంత, -3 -2 -5. 7 - 5 ఎంత, 2xy. ఓకే, ఇది క్లియర్. ప్లస్ అండి. ఓకే, +7 కూడా +7. ఫస్ట్ ఎలిమినేట్ చేద్దాం ఆప్షన్స్ని. ఇక్కడ -2xy ఉంది. ఓకే, ఇక్కడ +2xy ఉంది. అసలు ఇందులో xy లేదు, ఇందులో మైనస్ ఉంది. ఈ రెండిట్లో చూడండి, ఇందులో xy లేదు, ఇందులో ఓన్లీ 2xy ఉంది. సో ఇదే మన ఆన్సర్. ఒకవేళ క్రాస్ చెక్ చేద్దాం అంటే చేద్దాం. చూడండి, ఇక్కడ 5yz ఉంది, ఇక్కడ yz 5 ఉంది, 5 4 9. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా yzలు, ఏం లేవు. సో +9yz, 9yz క్లియర్. ఓకే, నెక్స్ట్ ఏముంది, -3zx, zx అనేది మైనస్, zx అనేది ప్లస్ అంటే ఇది ఎంత అయింది, +6, మైనస్ +9 అంటే +6 zx, +6 zx. సో ఇది కూడా చూసుకున్నట్లయితే ఓన్లీ 1 ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82 చూడండి. కమల్ ప్రస్తుతం అతని కుమారుడు కంటే 4 రెట్లు ఎక్కువ వయసుతో ఉన్నాడు. కమల్ కే అనుకుందాం, అతని కుమారుడు ఎక్స్ అనుకుందాం. 4 టైమ్స్ కాబట్టి 4 పెడుతున్నా, 4x. ఓకే, 8 సంవత్సరాల తర్వాత అతని కుమారుడు వయసు అనేది అప్పటి కమల్ వయసులో సగంగా ఉంటుంది. అంటే ఈ కమల్కి 8 సంవత్సరాలు యాడ్ చేస్తున్నా. ఓకే, ఈ ఎక్స్కి కూడా 8 years యాడ్ చేస్తున్నా. సారీ 8 కాదు, 18 అనేది ఏమంటుండు అనేది అప్పటి కమల్ వయసులో సగం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇతని వయసు సగం అంటుండు. ఈక్వల్ కావాలంటే ఏం చేయాలి, 2 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ వయసుకి 2 రెట్లు, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఈ వయసుకి 2 రెట్లు అనేది ఈ వయసుకు సమానం. సో మల్టిప్లై బై 2 చేయాలి. సో కుమారుడి ప్రస్తుత వయసు ఎక్స్ను కనుక్కోమంటుంది. సో చూడండి, k+18 = x + 18 × 2. సో ఇది ఏమైతే 2 తోటి మల్టిప్లై చేసినప్పుడు 2x + 18 36. ఓకే, k ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 4x రాసుకోవచ్చు. 4x + 18. సో ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఈ 2xని 4x తోటి మళ్ళీ సబ్ట్రాక్ట్ చేసిన అంటే ప్లస్ తర్వాత మైనస్ అవుతుంది కాబట్టి ఇది 2x అవుతుంది. ఈ 36 నుంచి 18 తీసేస్తే ఎంత వస్తుంది, 18 వస్తుంది. 18 36, 2 1 2 9. x = 9 years అన్నమాట. ఆప్షన్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 84 చూడండి. క్వశ్చన్ మార్క్ ప్లేస్ను ఫిల్ చేయమన్నాడు. ఫస్ట్ నెంబర్ చూద్దాం. 52 46 8 డిఫరెన్స్ ఉంది. 46 46 డిఫరెన్స్ ఉంది. ఒక నిమిషం, ఇక్కడ కూడా 6 అండి, నేను 8 అనుకున్నాను. 40 34 అంటే ఇక్కడ కూడా 6. 34 - 6 ఎంత, 28. ఓకే, 28 తోటి మనకి ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి, ఓన్లీ 2 ఉన్నాయి. నెక్స్ట్ టీకి ఏ, ఓకే, ఏకి హెచ్, హెచ్కి ఓ. అంటే చూడండి, టీకి ఏకి హెచ్ అంటే ఎంత యాడ్ చేసిండు, ఏ అంటే 1, హెచ్ అంటే 8 అంటే 7 యాడ్ చేసిండు. 8కి 7 యాడ్ చేస్తే 15. ఓకే, 15కి 7 యాడ్ చేసిండు అనుకోండి ఎంత, 15 + 7 ఎంత వస్తుందండి, 22 అంతే కదా, 22 అంటే ఏంటిది, వి. నెక్స్ట్ లెటర్ చూడండి, 6 అంటే 18 25. 18 25 అంటే ఎంత యాడ్ చేసిండు, అక్కడ కూడా 7 యాడ్ చేసిండు. ఓకే, సో ఇక్కడ ఎఫ్ అంటే దీనికి 7, ఎం అంటే 13. 13కి 7 చేస్తే 20. 20 అంటే ఎంత, 20 టీ. ఓకే, విటి. నెక్స్ట్ లెటర్ చూడండి. సో నో నీడ్ టు క్రాస్ చెక్ ఆల్ దోస్ థింగ్స్, ఎందుకంటే వి తోటి మనకు ఆల్రెడీ ఒకటే ఆప్షన్ ఉంది, ఆప్షన్ 1. ఓకే, ఎందుకు, 28తోనే ఆల్రెడీ 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి.
ఫస్ట్ లెటర్ వి తోటి ఒకటే ఆప్షన్ ఉంది. ఓకే, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. ఆల్ ట్రీస్ ఆర్ ప్లాంట్స్ అన్నాడు, ఆల్ లీవ్స్ ఆర్ ట్రీస్. సో ఈ లీవ్స్ అనేవి ఏంటి? ఓకే ఓకే చూడండి, ఇది డయాగ్రామ్ పెద్దగా వస్తుంది. గ్రీన్స్ ఆర్ లీవ్స్ అన్నాడు. ఫస్ట్ చూడండి, ఈ గ్రీన్ అనేది లీవ్స్. ఓకే, ఇది ఎల్. గ్రీన్ అనేది లీవ్స్. లాస్ట్ నుంచి చూడండి, లీవ్స్ ఆర్ ట్రీస్. ఈ లీవ్స్ అనేది ఏంటిది? ట్రీస్, టీ. నెక్స్ట్ చూడండి, ఈ ట్రీస్ ఆర్ ప్లాంట్స్. ఈ ట్రీస్ అనేది ఏంటిది? ప్లాంట్స్, పి. ఇంతవరకు క్లియర్. కన్క్లూజన్ చూడండి, ఆల్ ప్లాంట్స్ ఆర్ గ్రీన్స్. ప్లాంట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, గ్రీన్. సో చూడండి, ప్లాంట్ సర్కిల్లో గ్రీన్ ఉంది, గ్రీన్ సర్కిల్లో ప్లాంట్ లేదు. సో ఆప్షన్ 1 కన్క్లూజన్ 1 కాదు. ఆల్ ట్రీస్ ఆర్ లీవ్స్. ట్రీస్ ఇక్కడ ఉంది, లీవ్స్ ఇక్కడ ఉంది, అంటే ట్రీస్ లో లీవ్స్ ఉన్నాయి. సో ఇది కూడా రివర్స్ లో ఇచ్చాను. సమ్ ప్లాంట్స్ ఆర్ లీవ్స్. ప్లాంట్స్ ఇక్కడ ఉంది, లీవ్స్ ఇక్కడ ఉంది, అంటే ప్లాంట్స్ సర్కిల్లో లీవ్స్ ఉంది, అంటే సమ్ లీవ్స్ ఆర్ ప్లాంట్స్. అర్థమవుతుందా? చూడండి, లీవ్స్ అంటే చూడండి, ఈ ప్లాంట్ సర్కిల్, లీవ్ సర్కిల్ ఆల్రెడీ హాఫ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి సమ్ అనే వాల్యూ అనేది ఇక్కడ వ్యాలిడ్ అవుతుంది. సో ఓన్లీ ఆప్షన్ 3 ఫాలోస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 89 చూడండి. ఒక నెంబర్ ఇచ్చిండు, ప్రతి అంకెను ఎడమ నుంచి కుడికి ఆరోహణ క్రమంలో అమర్చినట్లయితే, ఆరోహణ అంటే దట్ మీన్స్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, ఆ అసలు సంఖ్యలో ఉన్న అంకెలలో పోలిస్తే ఎన్ని అంకెల సంఖ్యలు మారుతుంది? సో చూడండి, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ 8, 7, 9, 6, 5, 4, 3, 2, 1. ఎన్ని వచ్చినాయి? 3, 2, 5, 3, 8. 3, 2, ఒక నిమిషం, 3, 2, 5, 5, 3, 8. సో చూడండి, ఫస్ట్ 5 ఉంది, తర్వాత 8 ఉంది, తర్వాత 7, తర్వాత 6, తర్వాత 5. ఇక్కడ 5 వరకు వచ్చింది, మనం ఇక్కడ 3 వరకు వచ్చినాం. తర్వాత 7 ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ ఎంత వరకు వచ్చింది? 4 వరకు వచ్చింది. తర్వాత 3, తర్వాత 2. 2, 2 అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఓకే చూడండి, రైట్ నుంచి సెకండ్ 2, రైట్ నుంచి సెకండ్ 2, ఓన్లీ 1. ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. ఒక్కొక్కరు 5 సంవత్సరాల విరామం అంటే గ్యాప్ జన్మించిన 4 అబ్బాయిల వయసులో మొత్తం 42. వారిలో చిన్నవాడైన అబ్బాయి వయసు ఎంత? ఫర్ ఎగ్జాంపుల్, చిన్నవాడి వయసు X అనుకుంటున్నా. ఓకే, ప్రతి ఒక్కడికి 5 సంవత్సరాల డిఫరెన్స్, అంటే వీడికంటే ముందున్నోడు 5 సంవత్సరాలు, అంతే కదా? వాడి వయసుకి 5 సంవత్సరాలు కలిపిన. ఓకే, వీనికంటే ముందున్నోడికి వీనికంటే 5 సంవత్సరాలు కాబట్టి అప్పుడు 5 + Xకి 5 కలిపితే ఎంత? 10 + X. ఓకే, వీడికన్నా ముందోడికి ఇంకా 5 సంవత్సరాలు కాబట్టి వీడికి 5 సంవత్సరాలు కలిపితే ఎంత? 15 + X. ఈ మొత్తం ఏజ్ అనేది దేనికి ఈక్వల్? ప్లస్ చేయండి, ప్లస్ ప్లస్ ప్లస్. ఇది మొత్తం దేనికి ఈక్వల్ అయ్యా అంటే 42. ఓకే, సో చూడండి, ఎన్ని ఎక్స్లు ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3, 4, 4 ఎక్స్లు ఉన్నాయి. 4x = 10, 5, 15 కదా? 15, 15, 30. 42 - 30 ఎంత? 12. సో 4 1ల 4 3ల. x = 3. చిన్నవాడి వయసు 3 సంవత్సరాలు. ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 95 చూడండి. సమ్ పై చార్ట్ ఇచ్చిండు. క్వశ్చన్ ఏంటిదంటే మొత్తం ఆదాయాల యొక్క కేంద్రీయ కోణం ఎంత అన్నాడు. సో పర్సంటేజ్ చూపిస్తుండు. సో అంత క్లారిటీగా లేదు కాబట్టి ఓవరాల్ వ్యూ అంటే ఏంటిదంటే వీడు ఇచ్చిన పర్సంటేజ్ని ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇస్తే మనం 360 డిగ్రీస్కి చేసుకోవాలి. ఎందుకు? సర్కిల్ యాంగిల్ 360 డిగ్రీస్ కాబట్టి. సో ఇప్పుడు వాడు ఎంత ఇచ్చిండు అనేది పర్సంటేజ్ని బట్టి, ఏం అడిగిండు అనే దాన్ని బట్టి ఎక్స్ అనుకొని క్రాస్ మల్టిప్లై చేసి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 95. MNO PQRS అనే 7 పెట్టెలను ఒకదానిపై ఒకటి పెట్టారు. ఓకే, పీకి పైన 3 పెట్టెలు మాత్రమే పెట్టాడు. మొత్తం ఎంత? 7. పీ పైన 3 అంటే 1, 2, 3. పీ పైన 3 అంటే కింద ఎంత ఉంటాయి? కింద కూడా 3 ఉంటాయి. ఎందుకు? మొత్తం కలిపి 7 కాబట్టి సరిపోయింది. సో చూడండి, పీ, ఎంల మధ్య 2 పెట్టెలు మాత్రమే పెట్టారు. ఓకే, 2 అంటే 5. M అనేది పైన ఉండాలి, M అనేది కింద ఉండాలి. ఓకే, S, Qల మధ్య 6 మాత్రమే పెట్టారు. Sకి Qల మధ్య 6 అంటే ఇప్పుడు చూడండి, Sకి Qకి మధ్య 6. ఓకే,
నెక్స్ట్ చూడండి, ఓ కామ ఎంల మధ్య ఎన్ను మాత్రమే పెట్టారు. ఎవరిని పెట్టారు? ఎం. సో చూడండి, ఓ కామ ఎంల మధ్య ఎన్నును పెట్టారు. ఓకే. క్యూ లేదా ఎంలలో దేనిని అత్యంత పై స్థానంలో పెట్టలేదు. ఎం అనేది పైన లేదు, క్లియర్. ఓకే, సో ఎం అనేది కింద ఉంది, ఎం పైన ఎన్ ఉంది, దానిపైన ఓ ఉంది, ఇంతవరకు క్లియర్. ఓకే, నెక్స్ట్ క్యూ కూడా పైన లేదన్నాడు. సో క్యూ కూడా పైన లేదన్నాడు కాబట్టి సో ఎస్ఆర్క్యూ అనే అరేంజ్మెంట్ ఇట్లుంటుంది. ఎస్ తర్వాత ఆరు తర్వాత క్యూ తర్వాత పి తర్వాత ఓ తర్వాత ఎన్ ఎం. సో క్వశ్చన్ ఏం అడిగిండు? క్యూ కామ ఓల మధ్య ఏ పెట్టాను అన్నాడు. సో క్యూ ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది, మధ్యలో ఉంది పి. ఆప్షన్ 3. ఓకే, సో చూడండి క్వశ్చన్ నెంబర్ 99 చూడండి. ఇక్కడ ఏమడిగిండు? ఒక త్రిభుజం యొక్క 2 భుజాల పొడవులు 24 సెంటీమీటర్లు 26 సెంటీమీటర్లు ఇచ్చిండు. మూడవ దాని పొడవు అడిగిండు. సో ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ అంటే మనకు ఉండేది 3 భుజాలు, క్లియర్. సో ఇప్పుడు 2 భుజాలు ఇచ్చి మూడో భుజం కనుక్కోమనుకోండి అడిగిండు కదా, దానికి ఒక ఫండా ఉంటుంది. ఏముంటుంది? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఉంటాయి కదా, ఆ ట్రయాంగిల్స్లో డిఫరెంట్ ఆల్ సైడ్స్ డిఫరెంట్ ఉన్న ట్రయాంగిల్ ఫండా ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎక్స్ అనుకుందాం. ఆ ఎక్స్ అనే వాల్యూ ఎట్లుండాలంటే ఈ 2 భుజాలకి సమ్ చేస్తే ఎంత వస్తుందో దానికన్నా తక్కువ ఉండాలి. సమ్ చేయండి, ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది? 6 4 10, 2 2 4 1 5. సో 50 కన్నా తక్కువ ఉండాలి. ఎక్స్ లెస్ దెన్ 50. డిఫరెన్స్ చేయండి, 26 ఇట్ల నుంచి 24 తీసేస్తే 2 కన్నా ఎక్కువ ఉండాలి. ఇది మన ఫైనల్ ఫండా. ఆ థర్డ్ భుజం ఏదైతే ఉందో అది ఎట్లుండాలి అంటే 2 కన్నా ఎక్కువ ఉండాలి, 50 కన్నా తక్కువ ఉండాలి. ఓకే, డైరెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోదాం. 2 కన్నా ఎక్కువ అన్ని ఉన్నాయి, 50 కన్నా తక్కువ ఏది ఉంది? ఓన్లీ 48 ఉంది, ఆప్షన్ 2. ఓకే, క్లియర్. ఇది ఫండా. Okay, I think this is the last one for today. Thank you. Thanks for watching. Jai Hind, Jai Bharat. Thank you.